హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభి. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్సాప్ గురించి అనమాట. ఈ వాట్సాప్లో కొన్ని ఫీచర్స్ అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఈరోజు కొన్ని ఫీచర్స్ అయితే చెప్తాను. ఇదైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ దాకా అయితే చూడండి. స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటామంటే, స్కిప్ చేయకుండా చూస్తే యావరేజ్ వీడియో డ్యూరేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసి లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయండి అన్న, లైక్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్. లైక్ చేస్తే ఈ వీడియో మరిన్ని కొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఎటువంటి ట్రిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకొని అటువంటి ట్రిక్స్ అయితే చేస్తానికైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీలో ఉంటారు కదా, దాంట్లో ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ డివైస్ అని ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్కి చేసుకోవచ్చు, అలాగనే మీరు ఇంకో 4-5 మొబైల్స్లో అయితే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లింక్ డివైస్ అని ఉంది కదా, ఇక్కడైతే మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. అదైతే స్కాన్ చేసుకోండి అన్న. స్కాన్ చేసుకుంటే మీరు లింక్ అయితే అయిపోయిద్ది. మీ కంప్యూటర్లో కానీ మీ వేరే మొబైల్స్లో కానీ ఇలా ఫీచర్స్ అయితే ఇదైతే కొంత బీటా మెంబర్స్కి మాత్రం వచ్చినట్టయితే ఉంది. ఒకసారి అయితే చూసుకొని ఈ ట్రిక్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ట్రిక్ నచ్చిందని కామెంట్ చేయండి. ఇంకో ట్రిక్ వచ్చేసి మనకి నేను ప్రీవియస్గా ఏం చెప్పానంటే, మీకు మొబైల్లో V1s అనే ఆప్షన్ ఉంటుందని. V1s అనే ఆప్షన్ ఉంటుంది కదా, నేనైతే సపోజ్ ఇది ఉందనుకో, ఇక్కడ V1s అని ఉంది కదా, ఇక్కడ 1 సింబల్ వేసి ఈ ఫీచర్ అయితే వాట్సాప్ ఇప్పుడు బీటా మెంబర్స్కే కాదు ప్రతి ఒక్కరికి పంపించింది. వాట్సాప్ అయితే అప్డేట్ చేసిన తర్వాత మీకు ఈ ఫీచర్ అయితే వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి అయితే చెప్పాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇమేజ్ క్వాలిటీస్ పెంచవచ్చు అనమాట. ఎలా అంటే, మీకు బెస్ట్ క్వాలిటీ కావాలా, లో డేటా కావాలా అనేది అయితే ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దీని మీదకి అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో క్వాలిటీ చివరిలో ఉంటుంది చూడండి, ఇది బీటా మెంబర్స్కే. ఒకసారి అయితే ఇది కూడా వచ్చినట్టుంది నార్మల్ మెంబర్స్కి కూడా. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకొని ఇక్కడ ఫోటో క్వాలిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో రికమెండెడ్ అంటే మీ డేటాని బట్టి అది వెళ్ళిపోతుంది. అంటే సిగ్నల్ స్లోగా ఉందా, స్పీడ్గా ఉందా అనేది వెళ్ళిపోతుంది. కానీ మీరు బెస్ట్ క్వాలిటీలో సెండ్ చేయాలంటే బెస్ట్ క్వాలిటీ అని చేయండి. బెస్ట్ క్వాలిటీలో సెండ్ చేస్తే బెస్ట్ క్వాలిటీలో అయితే వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా కానీ మీకు అప్లోడ్ అయిపోద్ది. డేటా సేవర్ అంటే మీకు లో క్వాలిటీలో అయితే పంపించడం అయితే జరిగిద్ది. ఇది ట్రిక్. నెక్స్ట్, మీరు వాట్సాప్లో ఎక్కువ కాల్స్ మాట్లాడే వాళ్ళు అనుకో, మీరు ఎక్కువ కాల్స్ మాట్లాడతా మీకు డేటా అనేది తక్కువగా ఉందనుకో, తక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడ యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకైతే డేటా అనేది తక్కువ ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇవాళ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ ట్రిక్స్ మీలో ఎంతమందికి తెలియదో కింద కామెంట్ చేయండి. తెలుసుకున్న వాళ్ళు లైక్ కొట్టండి ఈ వీడియోకి అయితే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.